2024 ఆగస్టు 20 జమ్మూ కాశ్మీర్ సరిహద్ కుప్వారాలో 18 మంది అమాయకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పుడే రంగంలోకి దిగింది లెఫ్టినెంట్ అనన్య దేశ్ముఖ్. అఖండ ధైర్యంతో తన బృందాన్ని తీసుకుని చీకటి శత్రు శిబిరాల వైపు దూసుకెళ్లింది. దాడి సమయంలో ఒక సహచరుణ్ణి రక్షించే క్రమంలో అనన్య ఒంటరిగా శత్రు చేతుల్లో పడిపోయింది. కడుపున పంచెలు, చేతుల్లో గొలుసులు, అతిరిక్త హింస, ప్రశ్నలు, బెదిరింపులు. భారత సైన్యం రహస్యాల కోసం అనన్యను విచారించారు. గాయాలతో నిండిన శరీరం, కానీ దేశం పట్ల గుండెల్లో ఉన్న భక్తి మాత్రం అచంచలమైనది. నా రక్తం దేశ సరిహద్దుకు సింధూరం అని గర్వంగా ఆమె చెప్పింది. ఆమె చివరి శ్వాస వరకు రహస్యాల్ని కాపాడింది. కానీ శత్రువుకు తెలియని విషయం, ఆమె బూట్లో దాచిన చిన్న డివైస్. దానిలో ఒక ఘోరమైన గూఢసూచి ఉంది. కాశ్మీర్ లోయలో విషవాయువు దాడి అనన్య త్యాగం వలన లక్షల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఆమె ఓ సైనికురాలు కాదు, ఓ చరిత్ర. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ ఇవ్వండి, జై హింద్ అని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి నిజ జీవిత వీరుల కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.